హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే మూవీ అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ డైలీ ఎనీ న్యూస్ ట్రెండ్ అవుతున్న దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే మనం ఒక టీజర్ అయితే వచ్చింది, రావు బహదూర్ అని, మన ఎవరిది, సత్యదేవ్ది. చూద్దాం ఎట్లుంటుందో. The producers of Major. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. చెప్పండి, ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. నువ్వు పోయాక మరి మీ నాయనకి ఏమైనా అయితే ఎట్లా? ఆ పిచ్చిరాయను రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? ఈ కథలు తెలుసుకొని చెప్తున్నావా? తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా మెత్తగా ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఇదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. క్యారెక్టర్స్, యాటిట్యూడ్, రాహు బౌదూర్. రిలీజ్ డేట్ ఇవ్వలేదా? ఫైన్. టీజర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా ఉంది. మన సత్యదేవ్ అయితే చాలా క్యారెక్టర్స్లో కనిపించిండు, రాజుగా, బెగ్గర్గా, ఇంకా చాలా క్యారెక్టర్స్లో అయితే కనిపించిండు. చాలా యూనిక్గా ఉంది అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాను. ఎప్పటిలాగానే అతని యాక్టింగ్కి ఎక్కువ, పర్ఫార్మెన్స్కి ఎక్కువ పేరు వస్తుంది సినిమా కన్నా. సో దీంట్లో మనం ఎక్కువ చెప్పుకునేది ఏంటంటే, ఈ స్టోరీ వచ్చేసి నాకు తెలిసి ఆల్రెడీ టీజర్లో చెప్పినట్టు అనుమానం పెను భూతం. అంటే నాకు తెలిసి ఈయన ఎక్కడికో వెళ్తాడు ఆ మ్యాన్షన్స్కి. ఆ మ్యాన్షన్లో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అది జరిగినప్పటి నుంచి అట్లనే ఉంటాడు. ఆయనకి ఆ జరిగింది ఎవరి వల్ల అనేది తెలుసుకునేటట్టు చేసుకునే ఆ లాస్ట్కి చంపుతాడు అనేది నాకు తెలిసి స్టోరీ. దీంట్లో మనకి ఆయన ఉన్నప్పటికాంచి అక్కడ జరగనీకి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఆఫీసర్ వస్తాడు. ఆయన ద్వారా క్లూస్ తెలుసుకొని లాస్ట్గా అతను చంపుతారేమో అనేది స్టోరీ అని అనిపిస్తుంది. మెయిన్గా సత్యదేవ్ ఎట్లైనా యాక్టింగ్ చింపేస్తాడు. చూస్తుంటే టీజర్లో కూడా చాలా క్యారెక్టర్స్లో కనిపిస్తుంది కాబట్టి మనం సత్యదేవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎస్పెషల్లీ డైరెక్టర్ గురించి చెప్పాలి. వెంకటేష్ మనకి కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చేసిండు, ఒక యూనిక్ సినిమా. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన దగ్గర నుంచి. సో ఈ మూవీ కూడా చాలా యూనిక్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని షార్ట్స్ అయితే చాలా యూనిక్గా అనిపించినాయి. సో చూడాలి మరి సినిమా ఎప్పుడవుతుందో. మనకి రిలీజ్ డేట్ కూడా ఏమైతే ఇవ్వలేదు. ఎస్పెషల్గా ఈ సినిమాని జిఎంబి ప్రజెంట్ చేస్తుంది. అంటే మన మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ప్రజెంట్ చేస్తుంది. ఈయన అసలే ఇంతకుముందు మేజర్ ఇట్లాంటి చాలా సినిమాలు చేసిండ్రు. సో మహేష్ బాబు గారు తీసుకున్నారంటే స్టోరీలో ఎంతో కొంత యూనిక్నెస్ అయితే ఉంటుంది. ఆ మ్యూజిక్ కూడా ఎవరో స్మరణ్ సాయి అంట, మనకి అయితే ఎవరు తెలియదు ఇది ఏ మ్యూజిక్, ఏ సినిమా తీసిండో. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా బీజిఎం అయితే చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది, యూనిక్గా ఉంది అండ్ విన్నీకి చాలా
సూదింగ్గా ఉంది. సో చూద్దాం. అండ్ దీని సినిమాలో ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన మేజర్ను కా సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చూసిన మేజర్ ఎట్లాంటి బ్లాక్ బస్టర్, కా కూడా బ్లాక్ బస్టర్ అన్ని 3 సినిమాలు వచ్చినా కూడా కా మంచి హిట్ కొట్టింది. సో నాకు తెలిసి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. స్టోరీ అయితే క్లిక్ అవ్వాలి. స్టోరీ క్లిక్ అయితేనే పెద్ద బిగ్ స్క్రీన్స్లో మనకి ఈ సినిమా హిట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మొన్న చూసాం కదా కింగ్డమ్, సేమ్ సత్యదేవ్ గారు ఉన్నారు, స్టోరీ ఏం లేదు. సో అందుకే ఫ్లాప్ అయిపోయింది కింగ్డమ్. సో మెయిన్గా స్టోరీని అయితే ఎక్కువ చూస్తున్నారు ఆడియన్స్. స్టోరీ క్లిక్ అయితే సినిమా క్లిక్. ఓకే. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మన ఆగస్ట్ 22 నుంచి అయితే బిగ్ బాస్ అప్డేట్స్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. కీప్ వాచింగ్. అండ్ బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు ఈ టీజర్ గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.